హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంద క్రికెట్. టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడని చెప్పాలి. సెంచరీ అయిన మైదానంలో 2 సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాతో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచరీ అయిన టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. సెంచరీ అయిన వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. ఇతర బ్యాటర్లు ఆఫ్ సెంచరీలు కూడా చేయలేని చోట మెరుపు శతకం సాధించాడు. ముఖ్యంగా రెండో రోజు ఉదయం సెషన్లో కేఎల్ రాహుల్ టీ20 తరహా ఆట ఆడాడు. 137 బాల్స్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు చరిత్ర సృష్టించాడు. సెంచరీ అయిన మైదానంలో 2 సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియా ఆదిలోనూ కష్టాల్లో పడింది. 24 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ 38 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 31 పరుగులు పరవడదనిపించారు. అశ్విన్ 8, శార్దుల్ ఠాకూర్ 24 కూడా ఎక్కువసేపు గ్రీజులో నిలబడలేదు. అయితే కేఎల్ రాహుల్ ఒక్కడే సఫారీ బౌలర్ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. టీమిండియా కనీసం 200 పరుగులైనా చేస్తుందనే సమయంలో కేఎల్ రాహుల్ తరహా ఇన్నింగ్స్ ఆడి టెస్టులో కేఎల్ రాహుల్ 8వ సెంచరీ సాధించాడు.